మతానికి మానవత్వం జోడిస్తేనే లోక కళ్యాణం సాకారం అవుతుందన్నారు తెలంగాణ మంత్రి సీతక్క. సికింద్రాబాద్ హరిహర కళాభవన్ జరిగిన ఏపీ తెలంగాణ పాస్టర్ల సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. మతాలు దేవుళ్లు వేరైనా ఎవరి విశ్వాసాలు వారికున్నా సాటి మనిషిని ప్రేమించాలని సీతక్క సూచించారు. ఫలానా మతాన్ని ప్రేమించాలని చెప్పడం మూర్ఖత్వం అవుతుందన్నారు. దేశాన్ని లౌకిక రాజ్యాంగంగా పూర్వీకులు నిర్మించారని, అప్పటి నుంచి అన్ని మతాలు సమానంగా గౌరవించబడుతున్నాయని సీతక్క తెలిపారు. మత ప్రచారానికి పరిమితం అవ్వకుండా మానవ సేవయే మాధవ సేవ అని సూత్రాన్ని అందరూ పాటించాలని కోరారు మంత్రి సీతక్క. ఒకే మతం కాదు, ఒకే కులం కాదు, ఒకే ప్రాంతం కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి, క్యాస్ట్ ఉన్నాయి, రిలీజియస్ ఉన్నది. బట్ వీఆర్ ఆల్ ఇండియన్స్. అది మన కమిట్మెంట్. మనం ఎక్కడ ఉన్నా మనం ఇండియాలో ఉన్నాం. మన ఇండియా యొక్క ఆత్మగౌరవాన్ని కొనసాగించడం కోసం అందరం కట్టుబడి అంకితా భావంతో పనిచేస్తాం. నేను నా ఊర్లో సమ్మక్క సారలమ్మను ఎక్కువ ప్రార్థిస్తాను. ఇంకొక ఊర్లో ఇంకొకరు బాలాజీ తిరుపతి దేవుని ప్రార్థిస్తారు. ఇంకొక కాడ ఏసయ్యని ప్రార్థిస్తారు. ఇంకొక కాడ శ్రీరాముని ప్రార్థిస్తారు. బట్ వీరందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు. అది ప్రార్థనలు, నమ్మకము, విశ్వాసం అనేది అది వ్యక్తిగతం. దాన్ని రాజకీయ వేదికగా వాడుకోవద్దు అని నా భావన. ఇదే మన అందరి భావన. అలా ఉన్నప్పుడు అందరం మత సామరస్యంతో ఒక కుటుంబంలా జీవించగలుగుతాం. అట్లా కాకుండా ఒకే మతాన్ని ఫాలో కావాలి, ఒకే పార్టీ ఉండాలి, ఒకే దేవుని ప్రార్థించాలి, ఒకటే ఉండాలి అంటే అది ఈ దేశానికి సూట్ అయ్యేది కాదు, ఈ ప్రాంతానికి సూట్ అయ్యే సిద్ధాంతం కాదు. మన తెలంగాణ ప్రభుత్వం కూడా పక్కాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి లోబడి లౌకిక స్ఫూర్తితోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది. ఈ దేశం కూడా లౌకిక రాజ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు అవకాశాలు, హక్కులు కల్పించడం జరిగింది. ఒకే మతం కాదు, ఒకే కులం కాదు, ఒకే ప్రాంతం కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి, క్యాస్ట్ ఉన్నాయి, రిలీజియస్